ఎలక్షన్లో భాగంగా మన గ్రామంలో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నేను సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు పల్లా శ్రీకాంత్ రెడ్డి. ఈ గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి అందరికీ ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటూ మా నాన్నగారి పేరు మీద పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీని ఏర్పాటు చేసి 2008లో ఏర్పాటు చేసి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ ఎప్పుడు పిలిచినా ఆయన అందుబాటులో ఉంటున్నాను. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలకు వస్తే ఫస్ట్ గ్రామంలోని అందరికీ నాణ్యమైన విద్యా అవకాశాలు కలగాలని మనం మౌలిక వసతుల్లో భాగంగా పాఠశాలలో అభివృద్ధి కొరకై పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టడీ మెటీరియల్స్, స్పోర్ట్స్ మెటీరియల్, స్కూల్కు సంబంధించిన ఫర్నిచర్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఊర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వారు ఎవరైనా కానీ చనిపోయినచో పిఎన్ఆర్ ఈశ్వరబంధ్ ద్వారా అందరికీ 5,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా వివాహం జరిగినచో కళ్యాణ కానుక ద్వారా 5,000 రూపాయలు అందిస్తున్నాం. అదేవిధంగా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందాలని సొంత నిధులతో ఇప్పుడు మన మెయిన్ కూడల్లో హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. త్వరలో అది అందుబాటులోకి వస్తుంది. దాని ద్వారా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని ప్రతి నెల సూపర్ స్పెషాలిటీ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకొని దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ 6,000 రూపాయలు సంవత్సరానికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో చూస్తే ఇప్పుడు ఈరోజు సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్ల కూడా త్వరితగతిన నిర్మించాలని మాకు అధికారం కంటే నిర్మిస్తామని ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తున్నాం. యువకుల కోరిక మేరకు మన మెయిన్ కూడల్లో సొంత నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న గ్రామంలో సమస్యలు మెయిన్ సమస్య అంటే వాటర్ సమస్య ఉంది. ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ ప్రెషర్ లేదు. ఆ ప్రెషర్ రావడానికి పైప్ లైన్లను మార్చి ప్రతి ఒక్క ఇంటికి ప్రెషర్ తోటి వాటర్ అందించడానికి నా శక్తి మేర కృషి చేసి అందరికీ అందించడానికి ఎప్పుడు. అదేవిధంగా గ్రంథాలయం, పిల్లలకు స్టడీ మెటీరియల్ కొరకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ఇప్పుడున్న కమ్యూనిటీ హాల్ ఉన్నది కానీ శిథిలావస్థ ఉన్నది. దాన్ని తీసేసి కొత్త కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని, అదేవిధంగా నన్ను అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే యువతకు మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి అందరినీ అభివృద్ధిలోకి తేనిక నా సహాయశక్తుల కృషి చేస్తానని నాకు తెలియజేస్తూ, వార్డు మెంబర్లు నా ప్యానెల్లో ఉన్న ఈ గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు 10 వార్డులు నా ప్యానెల్లో ఉన్న వాళ్ళని గెలిపిస్తారని ఈ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విధంగా నా కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ మరొకసారి వేడుకుంటున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై హింద్, జై తెలంగాణ.